మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తారు. జాతర నుంచి భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తారు. జాతర నుంచి భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ఆధునిక టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం మహాజాతర నేటితో చివరి ఘట్టను చేరుకుంది. ఈ రోజు సాయంత్రం మన దేవతలందరూ కూడా వనప్రవేశం చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులందరూ కూడా దాదాపు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కూడా చేస్తున్న పరిస్థితి. ఒకవైపు క్యూ లైన్ లో వేచి ఉంటున్న భక్తులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని చెప్తూ, ఒకవైపు విఐపి సేవలకి విఐపిల దర్శనం కోసమే పోలీసులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా శివశక్తులపై కూడా పోలీసులు దాడి చేశారు. వాళ్ళు తీవ్రంగా గాయపరిచారు. దాదాపు శివశక్తులకు రక్త గాయాలైన పరిస్థితి కూడా మేడారం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరిగింది. దాంతో పాటు దాదాపు 4000 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని చెప్పి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా మాత్రం అక్కడ ట్రైన్ మాత్రం కనిపించడం లేదు. రిటర్న్ జర్నీకి చేయాల్సిన భక్తులకు మాత్రం అక్కడ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు కొంతమంది భక్తులు ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మేడారంలో నెలకొంది. దాంతో పాటు పత్రా, తాడ్వాయి, పత్రా, మేడారం ఈ రూట్లలో మొత్తం పూర్తిగా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో భక్తులతో పాటు మళ్ళీ దర్శనానికి వెళ్లాల్సిన భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పూర్తిగా కూడా అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బస్సులపై ఆరా తీసిన పరిస్థితి. అక్కడ సీతకుతో పాటు ఆర్టీసీ ఆర్ఎం ను కూడా తెలుసుకున్న పరిస్థితి. అసలు ఆర్టీసీ బస్సులు ఎందుకు సరిపడం లేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై విచారణ చేపట్టారు. వెంటనే బస్సులు పునరుద్ధరించాలని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు పత్రా నుంచి మేడారం, దాంతో పాటు తాడ్వాయి నుంచి మేడారం ఈ 2 రూట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ తో నిలిచిపోయిన పరిస్థితి. దాదాపు 12-13 గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్ లో బస్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఏమో బస్సులు దొరకక అక్కడ మేడారంలో బస్సులు ఇబ్బంది పడుతుంటే బస్సులు దొరికినా కూడా మేము ఎంత బస్సు ఎందుకు ఎక్కాము అన్న పరిస్థితి మాత్రం ఇక్కడ మేడారంలో తయారైంది. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వాడటం, బస్సులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని చెప్పిన అధికార యంత్రాంగం మాత్రం చాలా లైట్ తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తిగా చేతులు ఎత్తేసిందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం 2024 సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా ఈసారి ఖచ్చితంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు ముందు నుంచి చెప్తున్నారు. కానీ కొంతవరకు అక్కడ గద్దెల ప్రాంగణంలో పనులు, అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం కొంత సంతృప్తికరంగా లేదని చెప్పేసి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తుంది. దాంతో పాటు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఈ రోజు చివరి రోజు కావడంతో కొంతమంది భక్తులు దర్శనానికి కూడా వెళ్లే భక్తులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కనీసం మానిటరింగ్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా చేతులెత్తేసింది. అధికారులు కూడా చేతులెత్తేసినారు. కేవలం విఐపీలను మాత్రమే చూసుకుంటున్నారు. విఐపీల దర్శనం కోసమే అధికారులు పోటీ పడుతున్నారని చెప్పేసి విమర్శలు వస్తున్న
నేపథ్యంలో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం అనుకున్న మేడారం జాతర మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మేడారం నడుస్తుంది. ఎక్కడ కూడా ఎవరు ఆపించినా కూడా వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒకవైపు మహిళా భక్తులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ లో వాటర్ ఫెసిలిటీ లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు భక్తులపై కూడా క్యూ లైన్ లో వెళ్తున్న భక్తులపై కూడా పోలీసులు దాడి చేసిన ఘటనలు ఇవన్నీ కూడా మేడారం జాతరకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తుంది. మరోవైపు రిటర్న్ జర్నీ సాఫీగా సాగుతుందా లేదా అని చెప్పేసి భక్తులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆనంద్, ఓకే రాము, మరి ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ఈ యొక్క చర్య అధికారులు ఏ విధంగా తీసుకున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పినట్టు అనిపిస్తుంది ఆనంద్. దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణం కోసం దాదాపు లక్షలాది మంది భక్తులు తిరుగు ప్రయాణం చేసిన పరిస్థితి. కొంతమంది వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వచ్చారు, మరికొంతమంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి ప్రయాణం చేపట్టిన పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఒకవైపు భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. ఒకవేళ బస్సులు ఉన్నా కూడా అవి మాత్రం పూర్తిగా ట్రాఫిక్ జామ్ లో నిలిచిపోయిన పరిస్థితి. మనం కూడా ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఎక్కడ కూడా నిన్న రాత్రి నుంచి కూడా అక్కడ పూర్తి స్థాయిలో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దీన్ని కవరేజ్ చేయడానికి కూడా మీడియా ప్రతినిధులకు కనీసం వీలు కాని పరిస్థితి కూడా అక్కడ తయారైంది. దాంతో పాటు కేవలం అక్కడికి వచ్చే పోలీసులు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. కేవలం వీఐపీలు అక్కడ అధికారుల సేవలోనే వాళ్ళు తరిస్తున్నారు కానీ సామాన్య భక్తులను కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. చిన్న పిల్లల తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ కొంతమంది వృద్ధులు పేషెంట్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుంటారు. వాళ్ళు కూడా సమయానికి భోజనం లేక వాటర్ లేక కనీసం టాబ్లెట్ వేసుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడ్డారు. దాంతో పాటు క్యూ లైన్ లో నిన్న నుంచి కూడా చాలా మంది భక్తులు ఆ తోపులాటల కింద పడి అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలన్నీ కూడా అక్కడ పేషెంట్స్ తో పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ పెరిగినప్పటికీ దాంతో పాటు సేమ్ టైమ్ లో అభివృద్ధి పనులు చేశాము, క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇదే విషయంపై సోషల్ మీడియా ఒక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. నల్ల గుడ్డలు కట్టుకొని పోలీసులు సమ్మక్క సారళమ్మ డాన్స్ స్వాగతం పలుస్తూ డాన్సులు చేసిన పోలీసులు ఇప్పుడు ఏమయ్యారు? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంది, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? యువ ఆఫీసర్లందరూ కూడా ఇక్కడ వేరే డ్యూటీ చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు యువ ఆఫీసర్లందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి స్వయంగా భక్తులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన పరిస్థితి ఇక్కడ మేడారంలో కొనసాగుతుంది. మరొక వైపు ఈ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరికొంత టైం పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ క్లియర్ చేసే పరిస్థితి మాత్రం అక్కడ పూర్తిగా లేదు. ఎక్కడ కూడా దాదాపు గంటల తరబడి ఈ వాహనాలు నిలిచిపోవడంతో కనీసం అక్కడ ఏం చేయాలో తోచని పరిస్థితి అధికారులకు ఉంది. దాంతో పాటు భక్తులు కూడా అసలు మేము మా ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందని చెప్పేసి వేచి చూస్తున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికి 15 గంటలుగా కూడా వేల వాహనాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ లో నిలిచిపోయిన పరిస్థితి. చాలా మంది కూడా తినడానికి తిండి లేక వాటర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు రాత్రి వేళ దట్టమైన అటవీ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోవడంతో కూడా ఒక చిన్న చీకట్లో కూడా వాళ్ళు భయంతో గడిపిన పరిస్థితి మేడారంలో నెలకొంది. ఆనంద్, థ్యాంక్ యూ రాము.